తొందరపాటుతో తప్పు చేయడం, ఆ పైన సరిదిద్దుకోవడం, ఆ నెపాన్ని ఎదుటి వాళ్ళ మీద వేయడం. ఇది పోలవరంలో గాని, పట్టిసీమలో గాని జరిగినటువంటిది. ఇదివరకు పట్టిసీమలో తొందరపాటుతో చేస్తే చివరికి అక్కడ కట్టలు దిగి ఊళ్ళల్లోకి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి నీళ్లెళ్ళిపోయినాయి. మళ్ళీ అదేదో కుట్ర చేశారు అది ఇది అని చెప్పేసి ఆ పైన సరి చేశారు. మొన్న బుడమేరుకి కట్టలు దిగేటట్టు అక్కడ నీళ్ళని స్టోర్ చేసి, ఆ పైన కట్టలు దిగాక వైసీపీ కుట్ర, వంకాయ కుట్ర అని చెప్పుకొచ్చారు. అట్లాగే ఆ వాగుల్లో నీళ్ళన్నీ వెళ్ళి అక్కడ అమరావతి ప్రాంతంలో నీళ్లు మునిగితే ఇదంతా మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, దీని వెనకాల కుట్ర ఉందేమో అంటే కుట్ర సిద్ధాంతాలతో మన తప్పుల్ని కవర్ చేసుకుంటూ వస్తుంటారు. పోలవరంలో అప్పుడు జరిగింది ఏంటి, డయాఫ్రమ్ వాల్ అడ్డదిడ్డంగా కట్టేశారు, సక్రమంగా కట్టలేదన్నటువంటి విషయం స్పష్టమైంది. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అది కాస్త కొట్టుకుపోయింది. అదేదో జగన్ వెళ్ళి దాన్ని కొట్టేశాడు బాంబులు పెట్టి అన్నట్టు నాటకాలు ఆడతా ప్రచారం చేసుకొచ్చారు. దాని వలన 5 సంవత్సరాలు లేట్ అయింది. ఇప్పటికి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ ఆల్టర్నేటివ్ నిర్మాణం ఇప్పటికి పూర్తయింది. దీనికి స్వీట్లు పంచుతూ అదంతా వైసీపీ తప్పు చేస్తే చంద్రబాబు మళ్ళీ సరి చేశాడు అనేటటువంటి ప్రచారాన్ని మాత్రం వాళ్ళ మీడియా చేసుకొస్తుంది.